ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన సందేశాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నవజాత శిశువులు తల్లిలాగుంటారా లేదా తండ్రి వలె ఉంటారా? ఈ ప్రశ్నకు జవాబు మనము అడిగిన వారిపై ఆధారపడి ఉంటది. తల్లి యొక్క తల్లిదండ్రులను అడిగినప్పుడు నా కుమార్తెలాగే ఉన్నారని చెప్తారు. అదే తండ్రి యొక్క తల్లిదండ్రులను అడిగినప్పుడు అచ్చు మా అబ్బాయి పోలికే అని చెప్తారు. 1995 సంవత్సరంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక అధ్యయనంలో ప్రజలు 1 సంవత్సరం వయసు గల పిల్లల ఫోటోలను, వారి తల్లిదండ్రుల ఫోటోలను పక్కన పెట్టినప్పుడు చాలా మంది చిన్నప్పుడు తండ్రి వలె ఉంటారని ఆ అధ్యయనంలో తేలింది. అయితే రాను రాను ఆ పోలికలు మారిపోతూ ఉంటాయంట. అనగా చిన్నప్పుడు తండ్రిలాగా ఉన్నటువంటి పిల్లలు ఎదిగే కొద్దీ తల్లి పోలికలనో లేక మేనమామ పోలికలను సంతరించుకుంటూ ఉంటారంట. ఆ అధ్యయనంలో ఇంకో విషయం కూడా తేలింది. ఏ పిల్లలైతే తమలాగుంటారో వారితో ఎక్కువ సమయాన్ని తండ్రులు గడుపుతారట. అలాగూ వారు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుట ద్వారా పిల్లల ఆరోగ్యం మరియు మానసిక పరిణతి చక్కగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. ప్రియులరా, మనము మన తండ్రి పోలికలో ఉండటానికై నిర్మించబడ్డాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో పరలోక దర్బారులో ప్రభువు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము అని నిర్ణయించి, ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనములో ఆదాము దేవుని పోలికగా చేయబడినట్లు మనం చదువుతాం. అందుకే ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. గొప్ప గొప్ప రాజులు తమ విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే వారి లేకపోయినా వారి పోలికను ఆ విగ్రహాలు ప్రతిబింబించాలని. దేవుడు కూడా తన గుణలక్షణాలను వ్యక్తపరచుటకై మానవుణ్ణి తన పోలికలో చేశాడు. అయితే మానవుడు పాపము చేయుట ద్వారా ఆ పోలిక విరిగిపోయినది. మరలా యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమై సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణుడై పరిశుద్ధాత్మను మనకు ఇచ్చుట ద్వారా ఆ పరిశుద్ధాత్మ మనము తిరిగి దేవుని పోలికను సంతరించుకోవటానికై కృషి చేస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విషయాన్నే చెప్తాడు. మనము మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పాపము ద్వారా విరిగిపోయిన దేవుని పోలిక పరిశుద్ధాత్మ ద్వారా మనము తిరిగి పొందుకుంటాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు దేవుని పోలికను సంతరించుకున్నారా లేదా? దేవుని పోలికను కలిగి ఉండటం అంటే ఏమిటి? ఆయన క్షమాపణ, ఆయన జాలి, ఆయన ప్రేమ, ఆయన కరుణ ఇతరుల పట్ల చూపించగలగటమే ఆయన పోలికను ప్రతిబింబించుట. ఈరోజు అనేక మంది సాతాను పోలికను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సాతాను యొక్క కాఠిన్యము వారిలో కనబడుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ లోకంలో మనము దేవుని పోలికలను వ్యక్తపరచటానికై పిలువబడ్డాం. ఎవరైతే దేవుని పోలికలను వ్యక్తపరుస్తారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. గనుక ఈనాటి నుండి మనము దేవుని పోలికలను కనుపరచుటానికై ప్రయత్నం చేద్దాం. అలాగే దేవుని పోలికలను కలిగి ఉండటానికై ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ పోలికలో ఉండటానికై మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. గనుక మేము నీ పోలికను పొంది ఈ లోకానికి నిన్ను కనుపరిచే కృప మందరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.